అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు. ఆ తర్వాత ఆసుపత్రి వెలుపల సీఎం మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందజేస్తాం. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. దాని పర్యవసానమే ఈ ప్రమాదం. ఇలాంటి ఘటనల్లో ఇదే చివరిది కావాలి అంటూ సీఎం అన్నారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం పనిచేయడం అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. చర్యలు ఏ మాత్రం కూడా ఎవరికీ భయపడకుండా ఆర్థిక బాధ్యతలు తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన స్థితి. రోజులో ఏ విధంగా చేశామో అందరూ చూశారు. ఎప్పుడు ఒక మంచి పని ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ విశాఖ చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత చూసిన తర్వాత 2 నుండి ఒకరిని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా రికమెండ్ చేసేది ఇలాంటి సంగతి జరిగినప్పుడు ఈ విషయాలను కుటుంబ సభ్యులకి మేము అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ప్రభుత్వం అండగా మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ జరిగిన అవకాశాలు కూడా కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్ చేసేది.